ఆంధ్రప్రదేశ్ పూర్తితో మారిషస్ దేశాభివృద్ధి. మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. సంస్కృతి, సాంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ సందర్శించారు. ముందుగా వేద విజ్ఞాన పీఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శివసుబ్రహ్మణ్య అవధాని పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని మారిషస్ దేశాధ్యక్షుడికి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు సామూహిక వేద పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం చరిత్రను మారిషస్ దేశాధ్యక్షుడికి వివరించారు. ఆ తర్వాత మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ మాట్లాడుతూ తాను అధ్యాపక వృత్తి నుండి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యానని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన తనంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వస్తైక కుటుంబమైన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక, సాంప్రదాయ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. has a great spiritual message not only to India but to the whole world, to the humanity. India has always believed in one world, one family, Vasudevaya Kutumbakam. భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం, అంటే ఒక గ్లోబల్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చే మెసేజ్ ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు ఉన్నాడు కాబట్టి. Andhra Pradesh is a great country, and as was mentioned, I came to know about the development taking place in Andhra Pradesh in 2003, and after so many years I have come back and I see Andhra Pradesh is moving forward. It's a great country, it has a great future. You must believe in your country. My country will be inspired by Andhra Pradesh. This is the message. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మంచి రాష్ట్రం, బాగా డెవలప్ అవుతున్న రాష్ట్రం. 2003లో చూసిన దానికి ఇప్పటికే చాలా ప్రోగ్రెస్, అభివృద్ధి చెందింది. మా దేశం కూడా ఆంధ్రప్రదేశ్ వల్ల ఇన్స్పైర్ అయ్యాము అని చెప్పి ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు మెసేజ్ ఇచ్చారు. I will end by saying that Andhra Pradesh is a unique place on earth. You have spirituality and technology moving together. It's never I don't see anywhere in the world where spirituality and technology working together for the progress of humanity. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనది, ఒక యూనిక్నెస్ ఉంది. ఇక్కడ ఆధునిక టెక్నాలజీతో పాటు ముందుకెళ్తూ అలానే సాంప్రదాయబద్ధంగా మనకున్న సాంప్రదాయాలు కానీ మనకున్న స్పిరిచువాలిటీని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇవి రెండు కూడా ప్రపంచంలో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఒకవైపు, స్పిరిచువాలిటీ ఒకవైపు రెండు కూడా కంబైన్ చేసుకుంటూ ప్రపంచానికి ఒక దారి చూపిస్తుంది అని చెప్పి
His Excellency President గారి మెసేజ్. The way you have welcomed me in Andhra Pradesh and the way people have welcomed me, it shows that Andhra Pradesh can translate into reality the Sanskrit message, Atithi Devo Bhava. And you have shown to me how you welcome guests who come to Andhra Pradesh. Thank you very much. ఆంధ్రప్రదేశ్ అతిథులను గౌరవించడంలో కానీ వాళ్ళని స్వాగతం పలకటంలో కానీ అందరికంటే ముందున్నారు. సో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే మన హిజ్ ఎక్సలెన్సీ మెసేజ్ మీ అందరికి కూడా క్లారిటీ అర్థమై ఉంటుంది. స్పిరిచువాలిటీ ప్రోగ్రెస్ అంటే టెక్నాలజీని కూడా రెండు కూడా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నారు. సో సాంప్రదాయాలు ఉండాలి, అలానే ఆధునికత టెక్నాలజీ కూడా ఉండాలి. ఇది ఎక్కడా కూడా చూడలేదు ప్రపంచంలో, ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చూశాను. ఇది మా అందరికి కూడా, మా కంట్రీకి కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉందని చెప్పి ఓవరాల్గా హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన మెసేజ్ మీ అందరూ కూడా చాలా వెల్కమ్ చేశారు. అక్కడ వెల్కమ్ చేసిన దానికి ఇక్కడ వెల్కమ్ చేసిన దానికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్ కూడా చెప్పడం జరిగింది. Jai Hind, Jai Andhra Pradesh, Jai Mauritius.